ఫలితాన్ని సాధించింది. భారతదేశంలో ప్రధానంగా భక్తి ఉద్యమాలకు నాంది పలికినటువంటి గొప్పైన వ్యక్తి సంత్ రవిదాస్ మహారాజ్. ఈయన భక్తి ఉద్యమాలు ఆ రోజు జరుపుతున్న సందర్భంలో ఈ దేశం ఉన్నటువంటి అంటరాని వర్గాలను తన చెంత పెట్టుకొని అంటరాని వర్గాలను మనుషులుగా గుర్తించాలని భక్తి ఉద్యమాల ద్వారా ఈ సమాజాన్ని చైతన్యం చేసినటువంటి గొప్పైన మహాపోరాట యోధుడు సంత్ రవిదాస్ మహారాజ్ గారి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు బోరోజు గిరిరాచార్యని మాట్లాడాల్సిందిగా సాధారణంగా హవామలుపుతా ఉన్నాం. ఈరోజు ఉత్తర భారతంలో ప్రముఖ సంత్ సాధు సంత్ రవిదాస్ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ మెంటరింగ్ సభ్యుడు గంధం నాగరాజు గారు, అలాగే మా మిత్రులు గురుతుల్యులు నాయకంటి నరసింహశర్మ గారు, వనపర్తి జిల్లా బాయ్ స్కూల్ క్రాఫ్ట్ టీచర్ మైనార్టీ నాయకుడు బాలమయ్య గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, సంత్ రవిదాస్ గారు భక్తి ఉద్యమాల్లో ఉత్తర భారతంలో ఆయన పాత్ర ఎనలేనిది. ఆ రోజు అగ్రకులాల ఆధిపత్యాన్ని అంటరాని వారిని వీళ్ళని నిరసిస్తుంటే మనుషులంతా ఒకటే, మానవత్వం ముఖ్యం, దేవుడు అందరిని సృష్టించాడు అని ఆ విధంగా మానవత్వాన్ని చాటిన మహనీయుడు సంత్ రవిదాస్ గారు. భక్తి ఉద్యమాల్లో ఉద్భవించిన ఒక సాధువు, సంతు, కవి, ఆధ్యాత్మిక గురువుగా సంత్ రవిదాసు పేరుగాంచాడు భారతదేశంలో. సంత్ రవిదాస్ గారు 1450లో పుట్టి 1520 అంటే ఈ కాలాలు చరిత్రలో అటు ఇటు ఉన్నాయి. ముఖ్యంగా మాఘ శుద్ధ పౌర్ణమి రోజు పుట్టినట్లు 15వ శతాబ్దం 15-16వ శతాబ్దంలో మాఘ శుద్ధ పౌర్ణమి ఈ రోజు ఫిబ్రవరి 12 అంటే ఆయన మాఘ శుద్ధ పౌర్ణమి రోజు పుట్టినట్లు చరిత్రలో ఆధారాలున్నాయి. ఆ రోజుల్లో ఆయన ఉత్తర భారతదేశంలోని వారణాసి దగ్గర గోవర్ధన్పూర్ అనే గ్రామంలో సంతోక్ దాస్ కల్సీమాత అనే పుణ్య దంపతులకు జన్మించాడు. వీళ్ళది ఒక చెమర్ కుటుంబం, తోలుతో చెప్పులు కుట్టే వృత్తి. ఆయన ఆ వృత్తిలో ఉండలేదు, కానీ గంగానది తీరంలో చిన్నప్పుడే అక్కడ సాధు సంతులతో సహచర్యం చేసి ఈ దేవుని పైన మమకారం పెంచుకొని భజనలు చేస్తూ కీర్తనలు వాడుతూ ఆ రకంగా ఆధ్యాత్మికంగా వెళ్ళిపోయి గొప్ప కవిగా గురువుగా విలసిల్లాడు. ముఖ్యంగా మనకు భక్తి ఉద్యమం అంటేనే గుర్తొచ్చేది కబీర్ దాస్ కు సంత్ రవిదాస్ సమకాలికుడు. ఈ సంత్ రవిదాస్ రామానంద అనే బ్రాహ్మణ గురువును ఎంచుకున్నాడు. ఆయన దగ్గర శిష్యరికం చేశాడు. మనకు చరిత్రలో శ్రీకృష్ణ భక్తిలో మీరాబాయి ఒక రాణి, ఆమె కూడా ఆయన శిష్యురాలుగా విలసిల్లింది. ఈయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు అగ్రకుల కొందరు బ్రాహ్మణులు ఛాందసవాదులు వీళ్ళని అంటరాని వారిని దూరం పెడితే అంటరానితనం అంటే శరీరానికి కాదు, మనిషికి కూడా మనసు ముఖ్యము, మానవత్వం ముఖ్యము, ఆధ్యాత్మికంగా మనిషిలో ఉండే మానవత్వాన్ని గుర్తించాలి, ఇవన్నీ చెప్పిన మహనీయుడు. ఆ విధంగా సమాజంలో మార్పు తీసుకొచ్చాడు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా ఇట్లా అన్ని రాష్ట్రాలు తిరిగి భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేసిన మహనీయుడు. ఇతనికి చిన్న వయసులోనే 12 ఏళ్ల వయసులో లోనాదేవి అనే ఆమెతో వివాహం జరిగింది. వీళ్ళకు ఒక కుమారుడు ఉన్నాడు విజయదాస్, ఆయన కూడా తండ్రిలాగా భక్తి ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఆ విధంగా భక్తి ఉద్యమాల్లో ఇలా ఆ భారతదేశం మొత్తం తిరిగి సామాజికంగా చైతన్యం చేసి ఈ విధంగా పంజాబీలో వాళ్ళ గురుగ్రంథ్ సాహిబ్ లో కూడా పంజాబీలు ఈయనను ఒక 10వ గురువుగా ఈయన రచనలను అందులో చేర్చుకున్నారు. చరిత్రలో ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి. కనుక ఏది ఏమైనప్పటికీ సంత్ రవిదాసు గారు ఒక ఆధ్యాత్మిక గురువు, సామాజిక చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జోహార్ సంత్ రవిదాస్ మహారాజుకు, జోహార్ జోహార్ సంత్ రవిదాస్ మహారాజుకు, జోహార్ జోహార్. మహానీయులు ఆలోచన విధానాన్ని, మహానీయులు ఆలోచన విధానాన్ని. జై భారత్, జై భారత్, జై హింద్, జై జై భీమ్. జై భీమ్.